హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. రోజు బ్లౌజ్ కటింగ్లో ఏముంది అనుకుంటున్నారా? రోజు ఒక సైజు ఉంటుందండి. ఈరోజు వచ్చేసి 80 సెంటీమీటర్స్లో బ్లౌజ్ మొత్తం కట్ చేస్తాను. చూడండి ఇక్కడ బిగినర్స్ చిన్నగా ఉన్న క్లాత్ కట్ చేయాలంటే సరిపోదేమని ఇబ్బంది పడుతుంటారు కదా. చూడండి, ఓపెన్స్ అటు వైపున వేసుకొని జెయింటింగ్ నా వైపున వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ కస్టమర్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ ఇచ్చారండి. ఇంకా వాళ్ళ ఇష్టం కదా, మనం ఏం చెప్పలేము. ఏది ఇస్తే అది కరెక్ట్ ఫినిషింగ్తో కుట్టివ్వడం మన బాధ్యత. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మట్ చేసుకొని చూడండి, టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఒక డాట్ ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే ఒక డాటు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి. 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. మీరైతే బ్లౌజ్ కట్ చేసేవాళ్ళు స్కేల్ వాడండి, స్ట్రైట్గా వస్తుంది. క్లాత్ కూడా కరెక్ట్ మనకు సేవ్ అయిపోయి సరిపోతుందండి. చూడండి, ఇక్కడ ఇలా నేను చివరిన ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ని పట్టేసుకొని కింద పావించి ఖర్చు వదిలేసుకొని పైన పావించి కలుపుకొని ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ లైన్ అయితే వేసేసాం కదా. ఇక్కడ వచ్చేసి ఈ కస్టమర్ ఒక 1 ఇంచ్ బ్లౌజ్ సైజ్ పెంచమన్నారండి. నేను ఇంకా పెంచేసుకుంటున్నాను. ఇక్కడ పావించి ఖర్చుకు ఎక్స్ట్రాగా 1 ఇంచ్ పెంచేశాను. చూడండి, ఇక్కడ కింద పెంచుకుంటారు కదా అంటే నేను పైన అయినా పెంచుకోవచ్చు, కింద అయినా పెంచుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఎవరికైనా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత ఉందో అంత చెస్ట్ లూజ్ వచ్చేస్తుందని దాన్ని 4 భాగాలు ప్లస్ చేసుకుంటే మనకు మొత్తం రౌండ్ చెస్ట్ అనేది వస్తుంది. నాకైతే 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులకు కొద్దిగా తక్కువగానే ఉంది, కానీ నేను 8 పెట్టేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్కి కొద్దిగా టైట్గా పట్టేసినట్టుందన్నందుకు పెట్టేశాను. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకుంటే మన నెక్ కూడా చూసుకోవచ్చండి. ఇలా మట్ చేసుకొని కింద పావించి ఖర్చు వదిలేసి పైన పావించి ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. కింద పావించి ఖర్చు కోసం గీసాను, పైన వచ్చేసి పావించి పైకి గీసాను. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఆ పావించి అనేది దిగుతుంది కిందకి. మనకు నెక్ పొడవు ఎంత ఉందో చూసుకొని నెక్ లూజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2.5 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు ఉందండి. కింద వచ్చేసి 3 ఇంచెస్, పైన 2 ఇంచెస్, కింద వచ్చేసి 3 ఇంచెస్ ఇచ్చేసి ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకొని దీంట్లో నీట్గా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, మనకు నెక్ పొడవు ఎంత ఉందంటే చూస్తున్నారు కదా 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ కాబట్టి 2.5 నెక్ లూజ్ అనేది ఉండాలండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్. కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో షోల్డర్ అంత ఖర్చుతో కలిపి పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నానండి నేను. 6 ఇంచెస్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ 6 ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కింద కూడా 6 కరెక్ట్గా ఉంది. చూడండి, 6 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసేయాలి. ఇలా షేప్ ఇచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలండి. ఆమ్ రౌండ్ తిరిగే దగ్గర ఇలా క్రాస్గా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ కింద అయితే 1 ఇంచ్ కలుపుకుంటున్నాను. 8 ఇంచులకు 1 ఇంచ్ కలిపేసుకొని బ్యాక్ టక్స్ వేస్తున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే ఆ టక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. పొడవు వచ్చేసి 4 ఇంచులు. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాము. సైజ్ బ్లౌజ్కి ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందన్నది ఇలా ప్రతిదీ చెక్ చేసుకొని బ్లౌజ్ కుట్టడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, నాకు వచ్చేసి మీకు కనిపించే విధంగా పెడుతున్నాను. చూడండి, ఇక్కడ 7 ఇంచులు ఉంది. మీరు ఇలా బ్లౌజ్తో అయినా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సైజ్ బ్లౌజ్తో చూస్తున్నారు కదా, నేను వేసిన మార్కింగ్ సైజ్ బ్లౌజ్కి వేసిన మార్కింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. ఇలా మ్యాచ్ అయిందంటే బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా ఉంటుందండి. అయినా కూడా ముడతలు వస్తుందంటే మాత్రం కస్టమర్ అనేది బ్లౌజ్ చంక కింద లూజ్గా వేసుకుంటున్నారని అర్థం. నడుము దగ్గర లేదా చంక కింద లూజ్గా వేసుకుంటే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ ఉండదండి. మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా ఫిట్టింగ్ ఉండదు. అక్కడ టైట్గా వేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఏ విధంగా డ్రాయింగ్ వేసామో ఆ విధంగా పూర్తిగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసేసుకోవాలండి. కంపల్సరీగా తీసేసుకోండి. మీరు కటింగ్లో తీసేసుకుంటారా, కుట్టేటప్పుడు తీసేసుకుంటారా మీ ఇష్టం, కానీ తీసేసుకోవాలండి. మనం బ్యాక్ టక్స్ వేసినప్పుడు సైడ్లు కిందికి దిగుతాయి అన్నమాట. అలా దిగకుండా ఉండదు. బొటిక్లలో ఇలాంటి ట్రిక్స్ వాడే బ్లౌజ్ అనేది సెట్ చేస్తారండి. చూడండి, ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. టైట్ కుట్టు దగ్గర, ఆమ్ రౌండ్ దగ్గర, ఇలా చంక టైట్ కుట్టు దగ్గర, నడుము టైట్ కుట్టు దగ్గర, బ్యాక్ టక్స్ దగ్గర టక్స్ అయితే ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం.
ఇది వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఇచ్చారండి పాలిస్టర్ లైనింగ్. చూడండి ఇక్కడ కొద్దిగా లావుగా ఉన్న వారికి అయితే జెయింట్లు పడతాయి, కానీ వీళ్ళకి సరిపోయింది. ఇలా క్రాస్గా ఈ కోరాసున్న వైపున ఆమ్ రౌండ్ వచ్చేటట్టు వేసేసుకొని ఇలా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోవడమే. క్రాస్ కటింగ్ అంటే క్రాస్ కరెక్ట్గా వచ్చేటట్టు వేసుకోవాలండి. కొద్దిగా క్రాస్ వేసి బ్లౌజ్ సెట్ అవ్వలేదని అనుకోకూడదు. చూడండి ఇలా ఫుల్ క్రాస్ రావాలంటే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి క్రాస్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది. చూడండి మనకి 80 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, కొంచెం సైడ్ వైపున జెయింట్ పడినా సరే కొద్దిగా అది కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. మనకు హ్యాండ్స్ రావాలి కదా అని చెప్పేసి కొద్దిగా పైకి జరిపేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ అంచుల వైపున చివరన మాత్రమే మార్కింగ్ వేసుకోవాలండి. సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. తీసేసి ఇక్కడ వచ్చేసి బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ మనకి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు తీయాలండి. ఆమ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ సెంటర్లో 1/2 ఇంచ్ లోతు, ఎవ్వరికైనా ఎంత సన్నగా ఉన్నా ఎంత లావుగా ఉన్నా 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ అండి. ఇలా 1/2 ఇంచ్ లోతు ఇచ్చేసి మార్కింగ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6.5 అండి, ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ కూడా బాక్స్ షేప్ ఇచ్చేసి ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇది వీళ్ళకి నెక్ అనేది డీప్ ఎక్కువగా అవసరం లేదు ఫ్రంట్లో, కాబట్టి నేను ఆ లైన్ లోపట్టే రౌండ్ తిప్పేశాను. ఫ్రంట్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ అండి. చూడండి ఇక్కడ 12 ఇంచెస్ వేసేసుకొని ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే, ఈ లైన్ కంపల్సరీ వేసుకోండి, మన క్రాస్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి వచ్చేసి నేను 4.5 ఇంచులకు పెడదాం అనుకున్నాను, కానీ అలా కాకుండా ఇలా అయినా పెట్టుకోవచ్చండి. కింద నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా నీట్గా ఇచ్చేసుకొని డాట్స్ వచ్చేసి చూడండి 2.5 ఇంచులకి, చూడండి మీకు చూపిస్తాను, ఇక్కడ 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసేసుకున్నాను. చూడండి గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, మినిమం 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలండి. ఉంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా అద్దినట్టుగా కాకుండా మంచిగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా రావాలి. ఇక్కడ కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా క్లాత్, అదే చూపిస్తున్నాను మీకు. ఉక్స్ సైడ్ వచ్చేసి కింద పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని మిడిల్లో సెంటర్లో ఇలా టేప్ పెట్టేసి మడిచేసుకోండి. సెంటర్లో 2.5 ఇంచులు లేదా 2 ఇంచులు అండి. 2.5 అంటే మీకు షేప్ అనేది ఎక్కువగా రావాలంటే 2.5 పెట్టుకోండి. లేదు మాకు మామూలుగా కావాలంటే మాత్రం 2 ఇంచులు పెట్టుకోండి. ఈ 2 డాట్స్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. డాట్స్ అంటే కొంతమంది భయపడతారు, అసలు డాట్ సెట్ అవ్వట్లేదని. ఈ విధంగా వేసుకోండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్లోనే 70% ఉంటే స్టిచ్చింగ్లో వచ్చేసి మనకి 30% ఉంటుందండి. చూడండి ఇక్కడ కొద్దిగా అయితే జెయింట్ పడుతుంది, అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ కొద్దిగా జెయింట్ అయితే పడుతుంది, స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకోవాలి. ఇక్కడ టక్స్ అయితే ఇచ్చేసుకుందామండి. ఇక్కడ మనం ఫిల్ట్ వేస్తాం కదా, మనం ఈ టక్స్ ప్లేట్స్ కుట్టే దగ్గర మనం టక్స్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టొచ్చు కదా అంటే చూస్తానండి, వీలైతే తీసి పెడతాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూస్తున్నారు కదా, మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్గా నీట్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత మనం పెట్టేసుకోవచ్చు. నాకు వచ్చి ఈ కస్టమర్ వచ్చేసి కొద్దిగా పెంచమన్నారు, కానీ క్లాత్ సరిపోవట్లేదు, చూస్తాను. చూడండి ఆ కుచ్చు ఉంది కదా, కుచ్చు అంత పొడవు పెట్టమన్నారు, ఇంకా సరిపోయిందండి క్లాత్. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకుంటున్నాను. ఫస్ట్ కింద చూసుకుంటున్నాను సరిపోతుందా లేదని. పైన వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టాలండి, అందుకని సరిపోతుందా లేదని చెక్ చేసుకొని చూస్తున్నాను. 80 పాయింట్స్ ఇస్తే ఇలా ఉంటుందండి. కొత్త వాళ్ళు అయితే ఏమీ అర్థం కాక ఒకటి తీసి ఇంకా సరిపోలేదని పక్కన పడేస్తారు. చూడండి ఇక్కడ ఇలా కింద ఒక లైన్ అయితే వేసేసుకొని 1/2 ఇంచు కుట్లకు పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ పైన నాకు బుట్ట కోసం సరిపోవట్లేదు, అందుకని చెప్పేసి నేను 9 ఇంచెస్ పెట్టేసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నానండి. ఎందుకంటే బుట్ట కోసం కింద డౌన్ వచ్చేసి కూడా 2.5 ఇంచులు పెట్టేసుకొని
ఇక్కడ బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ దగ్గర ఒక లైన్ వేసుకొని ఈ పైన 2.5 ఇంచులు వెడల్పు పొడవు తీసుకున్నాం కదా, అక్కడ ఒక బాక్స్ షేప్ ఇచ్చేసాను. చూడండి చంక డౌన్ వచ్చేసి 9 ఇంచెసే మనం పొడవు పెట్టుకున్నాం కాబట్టి 3 ఇంచెస్కి చంక డౌన్ ఇచ్చేసి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి స్ట్రెయిట్గా. ఇలా లైన్ వేసేసుకొని చూడండి మనకు చంక టైట్ కుట్టు ఎంత ఉంది, 7 ఉంది. 7కి మార్కింగ్ వేసేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మనం 9 ఇంచెస్కి లైన్ వేసుకున్నాం కదా, అక్కడికి హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చి ఈ బాక్స్లో ఇలా క్రాస్గా షేప్ ఇచ్చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నేను కట్ చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా ఈ బాక్స్లో రౌండ్ షేప్ తీసేసుకొని ఈ కర్వ్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఈ పైన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మన కుచ్చు కోసం వస్తుందన్నమాట. ఎక్స్ట్రా కుచ్చు పెట్టుకుంటున్నాం కదా, ఆ కుచ్చు కోసం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఉంటుందండి. పైన నాకు కొంచెం షేప్ రాలేదు, మళ్ళీ నేను షేప్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ ఇలా నేను మొత్తం నీట్గా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఎంత చిన్నటి క్లాత్ అయినా సరిపోతుందండి. కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే. చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్లు తీయాలి కదా, మిగిలిన క్లాత్లోనే క్రాస్ బెల్ట్లు కూడా తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత అవసరం ఉంది క్రాస్ బెల్ట్ అనేది చెక్ చేసుకుందాం ఒకసారి. ఈ వేస్ట్ క్లాత్ అంతా తీసేసి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన క్రాస్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా సమానంగా పెట్టేసుకొని సైడ్ వైపున ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా, అది మనం ఫిల్ట్ వేసినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి నాకు 2.5 ఇంచులు ఉంది. ఇంకా మనం ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. ఇంకా నేను కట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేనైతే ఏం మెజర్మెంట్స్ అయితే తీసుకోకుండా కట్ చేయగలను, కాకపోతే చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇక్కడ వచ్చేసి మన కుక్స్ సైడ్ వచ్చేసి 3.5కి మార్కింగ్ వేసేసుకొని సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. మనకు 2.5 రావాలి కదా, ఖర్చులోకి కుట్టిన తర్వాత 2.5 వస్తుంది. చూడండి మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే సరిపోవట్లేదు. ఇంకా 2 ఇంచెస్ క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి. నేను కుట్టేటప్పుడు జాయింట్ వేసుకుంటున్నాను, అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. చూడండి మెయిన్ క్లాత్లో ఫస్ట్ మనకు బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ సైడ్ పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ వేసేసుకొని ఫస్ట్ అయితే చూడండి సైడ్ వైపున ఒక సైడ్ బ్లౌజ్కి అనేది చూస్తున్నారు కదా, ఇలా హోల్స్ వచ్చేసాయి. అది ఇంకా కుట్లల్లోకి రాకుండా జరిపేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవడం. కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే మనం 2 జాయింట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఒకేసారి కరెక్ట్గా కట్ చేస్తే ఒక్కొక్కసారి సరిపోదు. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఈజీగా సరిపోతుంది. అసలు శారీలో వచ్చిన చిన్న పీస్నైనా ఎలా కట్ చేసుకోవాలనేది ముందు వీడియోలో చూపిస్తాను. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలా సరిపోని క్లాత్లు కూడా ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలు అయితే చాలానే ఉన్నాయి. స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ అన్ని బ్లౌజులు కుట్టే విధానం ఒకటే, మోడల్స్ ఏమైనా ఉంటే వేరువేరుగా ఉంటాయి. వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చిన్న లైక్ ఇస్తే ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అయ్యి మాకు కొంచెం గ్రోత్ అనేది ఉంటుందండి. చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు తీస్తున్నాను. మనకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎక్కడ మనకు అతుకులు పడకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా నీట్గా వేసేసుకోవాలి. నీట్గా కట్ చేసి దేనికి అది రెడీగా పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో చూస్తున్న అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి.